అరకు వెళ్ళాలని డిసైడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి వెళ్ళాలా వద్దా నిర్ణయించుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను కటికీ వాటర్ ఫాల్స్ ఓపెన్లో ఉందా లేదా, చాపరాయి వాటర్ ఫాల్స్ ఓపెన్లో ఉందా లేదా, అరకు సేఫా కాదా, ఘాట్ రోడ్లో రీసెంట్గా అయితే కొన్ని కొండ చర్యలు విరుగుపడిపోయినాయి. సో దానివల్ల సేఫా కాదా, వెళ్ళడానికి అనుకూలంగా ఉందా లేదా, ఆ రోడ్స్ అన్ని క్లియర్ చేశారా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే నా వాట్సాప్ గ్రూప్లో, మన ట్రావెల్ ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది. సో ఈ వాట్సాప్ గ్రూప్లో చాలామంది అయితే నాకు మెసేజెస్ పెట్టారనమాట. అరకు గురించి కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు కావాలనుకుంటున్నాం, మేము వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది. నియర్లీ 150 మెంబర్స్ అయితే నాకైతే మెసేజ్ చేశారనమాట. సో వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి క్లియర్గా ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి ఈ వీడియో మీ ముందు తీసుకురావడానికి రీజన్ అనమాట. సో ఈ వీడియోలో మనం మెయిన్గా చాపరాయి వాటర్ ఫాల్స్ ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రైన్ ఫెసిలిటీస్ అనేవి కొన్ని ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి చాలామంది అయితే మనల్ని అడుగుతున్నారు. సో ఎక్స్టెండ్ చేశారా లేదా, కొన్ని ట్రైన్స్ అనేవి ఎక్స్ట్రా వేశారా లేదా అరకుకి, అది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ అంతేకాకుండా కటికీ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ మన అరకులోనే. తారాబు వాటర్ ఫాల్స్ తర్వాత ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ ఏదైనా ఉందంటే మన ఆంధ్రాలోనే బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇవి. సో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సీజన్లో వెళ్ళడం బెస్టా కదా, ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడినాయి కాబట్టి దానికి సేఫా కదా అని చెప్పేసి ఫ్యామిలీస్లో వెళ్ళాలి వద్దని చాలామంది అయితే నన్ను అడిగారు. సో ఈ వీడియోలో మనం ప్రతి విషయం కూడా తెలుసుకుందాం. సో కటికీ వాటర్ ఫాల్స్ ఫస్ట్ విషయానికి వస్తే, కటికీ వాటర్ ఫాల్స్ అనేది ప్రజెంట్ అయితే క్లోజ్లోనే ఉంది. క్లోజ్లో ఉండడం ఓపెన్లో ఉండడం పక్కన పెడితే వెళ్ళడం అయితే సేఫ్ అయితే కాదు, ఎందుకంటే చాలా హెవీగా వస్తున్నాయి వాటర్ ఫ్లో అనేది. సో ఆ వాటర్ ఫ్లోకి మనం వెళ్ళి సఫర్ అవ్వడం కంటే మీరు వాటర్ అనేది కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళడం బెటర్. ఎందుకంటే రీసెంట్గా ఒక 7 days నుంచి ఈ ఫుల్గా హెవీగా రైన్స్ వల్ల సో మనకైతే ఫుల్గా వస్తున్నాయి అన్నమాట వాటర్ ఫ్లోయింగ్ అని. మీరు వెళ్తే కనుక సేఫ్ అయితే కాదు, ఓకేనా. సో సెకండ్ వచ్చేసరికి చాపరాయి వాటర్ ఫాల్స్. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ వచ్చేసరికి అది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా విషయానికి వచ్చేసరికి చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది ప్రజెంట్ అయితే క్లోజ్లోనే ఉంది. నియర్లీ ఇప్పుడైతే ఓపెన్ చేయరు, ఎందుకంటే ఓపెన్ చేసిన ఆ వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంది. సో అది నాకు అక్కడ ఉన్న వాళ్ళు అప్డేట్ అవ్వడం వల్ల నేను మీకు చెప్పగలుగుతున్నాను క్లియర్గా. సో వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంది. ఆ హెవీగా ఉండడం వల్ల మనం వెళ్ళినా ఎంజాయ్ చేయడానికి అండ్ అనుకూలంగా ఉండదు, అండ్ రిస్కీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి రిస్కీగా మూమెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా స్కిప్ చేయడం కోసం మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దు, ఓకేనా. ఎవరైనా వెళ్ళాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజెంట్ అయితే మీరైతే ఆపేసుకోండి, ప్రజెంట్ అయితే వెళ్ళొద్దు. సో నేను క్లియర్గా అప్డేట్ తెలుసుకున్న తర్వాత మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అప్పుడు వెళ్ళడానికైతే మీరు రెడీ అవ్వండి. ఎందుకంటే మనం వెళ్ళి సఫర్ అవ్వడం కంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూడకపోవడం పక్కన విషయం పక్కన పెడితే, ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రిస్క్లో అయితే పడతాం మనం. సో అలాంటి రిస్క్లో పడకూడదు కాబట్టి మీరు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే ముందు నాకు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా అప్డేట్స్ ఉంటే ఏమైనా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే హోటల్స్, క్యాంపింగ్ టెంట్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు ట్రైన్ విషయానికి వచ్చేసరికి మనకి నార్మల్ డేస్లో వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి కిరండోల్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇది ప్యాసింజర్ ట్రైన్, ఇది అందరికీ తెలిసిందే. సో చాలామంది తెలిసిన ట్రైను. ఇది వచ్చేసరికి 64 టర్మినల్స్ నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి ప్రతిరోజు వెళ్ళడానికి అవైలబుల్గానే ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. అండ్ అంతేకాకుండా కొంచెం టూరిస్టులను ఉద్దేశించుకుని అందులో ఈ నవంబర్ పీక్ సీజన్ అనమాట అరకుకి. సో అరకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బెంగళూరు నుంచి డైరెక్ట్గా అరకుకి అయితే ట్రైన్స్ అయితే నవంబర్ నుంచి మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం విజయవాడ నుంచి అయితే వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి వెళ్ళేవాళ్ళు కూడా డైరెక్ట్గా ట్రైన్ మనకి. సో వాళ్ళందరూ యూజ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం పర్టికులర్గా వైజాగ్ వరకు వెళ్ళి వైజాగ్ నుంచి ట్రైన్ ట్రావెల్ చేసేదానికంటే మనం విజయవాడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో మళ్ళీ రాజమండ్రి కూడా స్టాప్ ఉంది దానికి. సో దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, ఎందుకంటే అది ఇంకా క్లియర్గా పర్టికులర్గా డేట్స్ అయితే చెప్పారు కానీ క్లియర్గా అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా తెలియదు. సో ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిసిన తర్వాత నేను దాని గురించి అయితే అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి నేనైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, ట్రైన్స్ గురించి ఇచ్చాను. అండ్ అలాగే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్, కటికీ వాటర్ ఫాల్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో వెళ్ళేవాళ్ళు ఎవరంటే కొంచెం ఇప్పుడే వెళ్ళొద్దు, నవంబర్ 12th ఒక 2 weeks ఆగండి. 2 weeks ఆగిన తర్వాత నవంబర్ 12th 13th ఆ టైం నుంచి అయితే బయలుదేరండి. సో నేను చెప్పాలనుకున్నది అదే, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే వెళ్ళినప్పుడు అలాంటి ఘాట్ రోడ్లలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు హెవీగా వర్షాలు రావడం వల్ల చాలా రిస్కీగా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, మనం న్యూస్లో చూసే ఉంటాం.
ఈ ఘాట్ రోడ్లో కూడా కొన్ని కొండలు విరిగిపడిపోయి రోడ్డు కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని క్లియర్ చేశారు, అది వేరే విషయం. కాకపోతే అలా జరగకుండా ఉండాలి అంటే కొంచెం మనం ఒక 1 or 2 weeks ఆగి వెళ్ళడం బెటర్. సో ఈ గ్యాప్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను క్లియర్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది మీకు తెలుసుకుని ఆ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. అలా హోటల్ డీటెయిల్స్ కావాలన్నా, క్యాంపింగ్ టెంట్స్ కావాలన్నా సో డీటెయిల్స్ నేను ఇస్తాను. నేను ఆల్రెడీ స్టే చేసిన అక్కడ ఉన్న వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి వెళ్ళండి. ఫర్దర్గా ఇంకా లేని మన ఛానల్ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఇంకా కావాలి అనుకుంటే వాట్సాప్లో నేను అప్రోచ్ అవ్వండి, మీకు ఈజీగా నేను క్లియర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఫర్దర్గా మీకు ఏమైనా ట్రావెల్ కంటెంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బడ్జెట్లో ట్రిప్స్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటే ఊటీ, మున్నార్, కేరళ అండ్ అంతేకాదు మనాలి, అరకు చాలా ట్రిప్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వెళ్ళండి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మన ఛానల్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్, వెళ్ళిన హోటల్ ప్రతిదీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అండ్ అంతేకాకుండా వాళ్ళ బడ్జెట్స్ ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నాం. ప్రతిదీ కూడా మన ఛానల్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి నేనైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ట్రైన్స్ గురించి ఇచ్చాను అండ్ అలాగే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్, కటికీ వాటర్ ఫాల్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో వెళ్ళేవాళ్ళు ఎవరంటే కొంచెం ఇప్పుడే వెళ్ళొద్దు. November 12th ఒక 2 weeks ఆగండి. 2 weeks ఆగిన తర్వాత November 12th, 13th ఆ టైం నుంచి అయితే బయలుదేరండి. సో నేను చెప్పాలనుకున్నది అదే, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే వెళ్ళినప్పుడు అలాంటి ఘాట్ రోడ్లలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు హెవీగా వర్షాలు రావడం వల్ల చాలా రిస్కీగా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, మనం న్యూస్లో చూసే ఉంటాం. ఈ ఘాట్ రోడ్లో కూడా కొన్ని కొండలు విరిగిపడిపోయి రోడ్డు కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని క్లియర్ చేశారు, అది వేరే విషయం. కాకపోతే అలా జరగకుండా ఉండాలి అంటే కొంచెం మనం ఒక 1 or 2 weeks ఆగి వెళ్ళడం బెటర్. సో ఈ గ్యాప్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను క్లియర్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది మీకు తెలుసుకుని ఆ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. అలా హోటల్ డీటెయిల్స్ కావాలన్నా, క్యాంపింగ్ టెంట్స్ కావాలన్నా సో డీటెయిల్స్ నేను ఇస్తాను. నేను ఆల్రెడీ స్టే చేసిన అక్కడ ఉన్న వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి వెళ్ళండి. ఫర్దర్గా ఇంకా లేని మన ఛానల్ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఇంకా కావాలి అనుకుంటే వాట్సాప్లో నేను అప్రోచ్ అవ్వండి, మీకు ఈజీగా నేను క్లియర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఫర్దర్గా మీకు ఏమైనా ట్రావెల్ కంటెంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బడ్జెట్లో ట్రిప్స్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటే ఊటీ, మున్నార్, కేరళ అండ్ అంతేకాదు మనాలి, అరకు చాలా ట్రిప్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వెళ్ళండి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మన ఛానల్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్, వెళ్ళిన హోటల్ ప్రతిదీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అండ్ అంతేకాకుండా వాళ్ళ బడ్జెట్స్ ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నాం. ప్రతిదీ కూడా మన ఛానల్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఒక 1 or 2 weeks ఆగి వెళ్ళడం బెటర్. సో ఈ గ్యాప్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను క్లియర్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది మీకు తెలుసుకుని ఆ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను.